నానా అని పిలుచుటకు మీరు మాకు ప్రత్యేకమైన అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రం చేస్తున్నాను. ఎంతమందికో ఈ విషయం తెలియక వాళ్ళు ఇంకా దారి తప్పిపోయిన కుమారుడుగా తప్పిపోయిన కుమార్తెలుగా వాళ్ళు కష్టపడుతుండగా మమ్మల్ని అందరినీ మీ రెక్కల సన్నిధిలో చేర్చి మాలో మీరు నివసిస్తూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్న విధానం నుండి మీకు స్తోత్రండి. మన ఈ సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డకి మరి ఈ బ్లాంకెట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడానికి మరి నేను అవకాశం ఇచ్చారు. మీకు స్తోత్రం చేస్తున్నాను తండ్రి. మరి సంఘ కాపరికి సంఘం పోయిన నాకు బాధ్యత, ప్రేమ, మరి వారి పట్ల ఉండే ఆ యొక్క కుటుంబంలాగా చూసుకునే ఆ యొక్క నాయకత్వం ఫిలిప్ నాకు ఇచ్చి ఇక్కడ వచ్చిన బిడ్డలకి ఆత్మీయ ఆహారము, భోజనాలు, మరి ఇంకా ఇలా గిఫ్ట్స్ ఇస్తూ ప్రోత్సహిస్తూ నీకు దగ్గరగా తీసుకురావడానికి ఆయన పడే తాపత్రయానికి ఫలితం దయచేసి ఇంకా ఈ యొక్క చర్చిని విశాలపరిచి ఈ నిండి పట్టణాంత జనాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి వారు అందరూ మేలు పొందుటకు ఆ తప్పిపోయిన కుమార్తెలను దేవుని కుమార్తెలుగా మేము మార్చి అందరినీ సర్వసమృద్ధిలోకి తీసుకెళ్తూ సత్య సంతోషానికి, నేను నిత్య ఆనందానికి, పరవశానికి, నాట్యానికి ఇది నిలయంగా ఉండటకు మీరు కృప దయచేయాలని, ఇక్కడి నుంచి యావత్ ప్రపంచానికి వాక్యం వెళ్ళి సువార్త ప్రకటింపబడి ప్రతి ఒక్క తప్పిపోయిన బిడ్డని ఏ విధంగా అయితే ఒక్క తప్పిపోయిన గొర్రె పిల్లలను పట్టుకోవడానికి అరణ్యంలో పరిగెత్తాడు యజమానుడు, ఆ విధంగా పరిగెత్తి మేము వాళ్ళని తప్పిపోయిన కుమార్తెలు పట్టుకొని ఈ కుమార్తెలుగా తయారు చేసి వాళ్ళని కూడా తప్పిపోయిన కుమార్తెలను పట్టుకొని వాళ్ళు చేయనట్టుగా ఈ విధంగా చేసుకుంటూ పోతూ నేను నీకు మహిమకరంగా వెలుగుకరంగా జీవించిన కృప దయచేయాలని యేసయ్య నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి.